2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. అకార్డింగ్ టు వేదిక్ ఆస్ట్రాలజీ కనుక మనం చూసుకుంటే కాలదోషాలు అంటే ఏంటి, ఎన్ని రకాలుగా ఉంటాయి, దీవాలి నుంచి కనుక మనం చూసుకుంటే వాటి ఎఫెక్ట్ అసలు ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుందని ఈరోజు మనతో పాటు వేదిక్ ఆస్ట్రాలజీ ఉమా గారు ఉన్నారు. వారి మాటలోనే తెలుసుకుందాం. హలో సార్. హలో, నమస్తే నాగరాజ్ గారు. నమస్తే అండి. సార్, కాలదోషాలు అంటే ఎన్ని రకాలుగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది? ఎస్పెషల్లీ దీవాలి నుంచి ఏ విధంగా చేంజెస్ రాబోతున్నాయి అంటారు? అండ్ విమెన్కి అసలు ఏ విధంగా ఉంటుంది? కాలదోషము అని అంటే సమయం అండి. సమయము అనేటువంటి దాన్ని మనం ఏ విధంగా చూసినా తరతరాలుగా చరిత్రలో ఎప్పుడైనా సరే నక్షత్ర రీత్యా భగవంతుడు శ్రీరామచంద్రమూర్తి ఫలానా నక్షత్రంలో ఫలానా తిథి నాడు జన్మించారని కాలాన్ని తిథి వార నక్షత్ర యోగ కరణాలు బట్టి చెప్పేటువంటి పంచాంగంలో మనం ప్రతిదీ చెక్ చేస్తూ ఉంటాం. సో ప్రధానంగా ఈ యొక్క దీపావళి అనేటువంటి పండుగ దగ్గర నుంచి గురుగ్రహ సంచారం కావచ్చు, శనిగ్రహ సంచారం కావచ్చు, ఇవన్నీ ప్రధానమైన మార్పులు కలగజేస్తున్నాయి. కాబట్టి ఈ కాలదోషములు అనేటువంటివి అనేక రకాలుగా ఉన్నా అన్నిట్లోనూ అతి ముఖ్యమైనటువంటివి 4 ఉన్నాయండి. అందులో మొట్టమొదటిది మానసిక దోషము అండి. మానసిక దోషము అంటే ఉదాహరణకి ఏది చెయ్యాలి అన్నా మనసు ప్రేరేపణ అనేటువంటిది ఉంటుంది. త్వయా ప్రేరిత మానస, ఆ మనసులో ప్రేరేపణ కలగాలి అంటే ప్రకృతి అయినా చెయ్యాలి, అమ్మవారైనా చెయ్యాలి, లేకపోతే భగవంతుడైనా చెయ్యాలి. ఆ మనసులో ఆ ప్రేరణ కలగాలి అంటే గ్రహాలన్నీ మనకి అనుకూలించాలి. ఈ సమయంలో నేను బయటకు బయలుదేరిన తర్వాత వాహన ప్రమాదం అయ్యింది, ఈ సమయంలోనే బయటకు ఎందుకు బయలుదేరానంటే మనసు ప్రేరేపణ వల్ల బయలుదేరాను. ఈ సమయంలో నేను ఏదైనా ఒక విజయాన్ని చూడడం, విజయదశమి నాడు ఏదైనా ప్రారంభం చేస్తే విజయాన్ని పొందుతారు అని చెప్తారు. ఆ సమయంలో మన బలమైనటువంటి సంకల్పంలో మనసులో అనుకునేటువంటి దాన్ని చేయడం వల్ల ఖచ్చితంగా జరుగుతుంది. అలాగా మానసిక దోషము అనేటువంటిది ఉంటుంది. అది చంద్రుడి యొక్క బలాన్ని బట్టి కావచ్చు, గ్రహాల యొక్క స్థితిగతులు బట్టి వాళ్ళు ఏ రకమైన నిర్ణయం తీసుకుంటారు అనేటువంటిది చెప్పవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, కొన్ని రాశులకి జాతకాలకి ఈ సమయంలో కెరీర్లో అతి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు అని మాస ఫలితాలను వాటిలో నేను చెప్తూ ఉంటాను. సో దాన్ని బట్టి నాకు వచ్చేటువంటి వాళ్ళు అడుగుతూ ఉంటారండి, ఎందుకు అంటే ఈ కారణం చేత మీరు అలా తీసుకుంటే ఇలా జరుగుతుంది, కాబట్టి ఇక్కడ మీరు జాగ్రత్త పడాలి. మానసిక దోషము అనేటువంటిది ఉంటుందండి. అయితే ఇక రెండవది నాగరాజు గారు, ప్రధానమైనటువంటిది భౌతిక దోషము. భౌతిక దోషము అంటే మెటీరియలిస్టిక్ థింగ్స్ అనమాట అండి. ఫర్ ఎగ్జాంపుల్, దానికి అధిపతి శని. శని అనేటువంటి ఆయన ఎవరికైతే బాగోరో, శని అనేటువంటి ఆయన కర్మకారకుడు, కష్టకారకుడు. ఆయన్నేమి స్పెషల్లీ మనం తిట్టుకోవాల్సిన పని లేదు, కానీ ఆయన కర్తవ్యం కర్మని అనుభవింపచేయడం ఆయన బాధ్యత. అది ఆ సమయంలో మనం కష్టాలు కానీ లేకపోతే మన కర్తవ్యాలు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆయన మనం తిట్టుకుంటూ ఉంటాం. సో శని అనేటువంటి ఆయన ఎప్పుడైతే భౌతికానికి కారణం అవుతూ ఉంటారో, కామ క్రోధ లోభ మోహ మదమాత్సల్యాలు, చెడు సహవాస దోషంలో పడి అనేక ఇబ్బందులు మనమే కొని తెచ్చుకుంటాం తెలియకుండానే. ఆ సమయంలో ఈ దోషం వల్ల జాగ్రత్తగా ఉండండి అని తెలుసుకోవడం వల్ల ఎంతో కొంత ఖచ్చితంగా ఉపశమనం అయితే ఉంటుంది. అయితే మూడవది నాగరాజు గారు, ఆర్థిక దోషము. ఆర్థిక అంటే నాట్ ఓన్లీ మనీ అండి, దీనికి అధిపతి గురుడు, జూపిటర్ అండి. సో డబ్బుతో పాటుగా సిరి సంపదలు, ధనధాన్యాలు, ఐశ్వర్యము, శుభకార్యాలు, కుటుంబంతో సంతోషంగా ఉండేటువంటి గుణాలు, ఇవన్నీ కూడా ఈ గురుడితో పోలుస్తూ ఉంటారనమాట. ఇదే ఆర్థికము అంటారు. అంటే మనకి ఎంత ఉంది ఐశ్వర్యం, మన వైభవం ఏమిటి, నేను ఒక స్థాయిలో వెలుగొందుతున్నాను, నాకు ఇప్పుడు ఆ గురుబలం పడిపోయింది, లేకపోతే ఫలానా ఆర్థిక దోషం పట్టింది అనుకోండి, ఏదో తెలుసో తెలియకో నేనే ఒక 10 లక్షలో 50 లక్షలో ఎవరికో ఇచ్చి మోసపోయి నేనే అక్కడ ఆగిపోతాను, నా జీవితం అక్కడితోనే ఆగిపోతుంది. అలా మన జీవితం పునర్వైభవాన్ని పట్టాలి అన్నా, ఎక్కడ కిందకి రాకుండా కొనసాగాలి అన్న ఆర్థిక దోషము అనేటువంటిది ఉండకూడదు. ఓకే, అది గురుడికి సంబంధించినటువంటిది ఉంటుందండి. అయితే ఇక నాలుగవది నాగరాజు గారు, అన్నిటికంటే ముఖ్యమైనది ఆధ్యాత్మిక దోషము. ఇదేంటి అంటే మనం కర్మ చేత, మన బుద్ధిపూర్వకంగా చేసేటువంటి పనుల చేత వచ్చేటువంటిది అనమాట. ఎంత భగవంతుడు అనుకూలించినా, ఎన్ని మనకి అనుకూలించిన గ్రహాలన్నీ కూడా బుద్ధిపూర్వకంగా మనం ఏ పని చేస్తున్నాం అనేటువంటిది మన చేతుల్లో ఉంటుంది. అది మనం మొన్న జరిగినటువంటి దాంట్లో ప్రారబ్ధ కర్మగా మనం చెప్పుకున్నామండి. ఆ బుద్ధిని, ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఇప్పుడు ఒక 10 రూపాయలు వచ్చేటువంటి యోగం ఉందండి, నేను నాకు వచ్చేటువంటి జీతం కోసమే వెంపర్లాడుతూ అక్కడే ఉన్నాననుకోండి, ఆ 10 రూపాయలే రావచ్చు. అదే నేను ఏదో నాకు రావాల్సిన 10 లక్షల కోసం ప్రయత్నం చేస్తుంటే 10 లక్షలు రావచ్చు. నేను దేని మీద ప్రయత్నం చేస్తున్నాను,
అనేటువంటిది, నా ఆలోచనల్ని నడిపించేటువంటిది, నా మాటల్ని నడిపించేటువంటి శక్తి ఒకటి ఉంటుంది, యూనివర్సల్ పవర్. అది అమ్మవారి యొక్క శక్తి కావచ్చు, కులదేవత కావచ్చు, ఇష్టదైవ ఆరాధన కావచ్చు, బుద్ధిపూర్వకంగా తీసుకునే సంకల్ప శక్తి కూడా కావచ్చండి. దాన్నే ఆధ్యాత్మిక దోషము అంటారు. చాలామంది మొండితనంతో చెప్పినా సరే లెక్క చేయకుండా ఇలాంటి దోషాలనే పడి మొత్తాన్ని ఇబ్బందులు తెచ్చుకుంటారు. జాతకం బ్రహ్మాండంగా ఉన్నప్పటికీ కూడా ఆధ్యాత్మిక దోషం ఉన్నట్లయితే అష్ట కష్టాలు అనేటువంటివి చూస్తారండి. అంటే బుద్ధిపూర్వకంగా వాళ్ళే తెచ్చుకునేటువంటి కష్టాలు ఇవన్నీ కూడా. సో ఈ 4 ఈ దీపావళి దగ్గర నుంచి ప్రతి రాశి వాళ్ళకి కూడా అనేక విభిన్నమైన మార్పులు రాబోతున్నాయండి. దీని ప్రకారంగా ఎవరెవరు ఏ జాగ్రత్తలు తీసుకుంటే ఎక్కడ ఎలా బాగుంటారనేటువంటిది మనం చూద్దామండి. మీరు చెప్పిన దాని ప్రకారం కనుక మనం చూసుకుంటే ఈ కాలదోషాల్లో ఈ 4 ప్రస్తుతం వృషభ రాశి వారికి ఎస్పెషల్లీ విమెన్కి ఎలాంటి దోషం ఉండేటువంటి అవకాశం ఉంటుంది, అండ్ ఈ దీవాళి నుంచి అసలు ఎలా ఉంటుంది? తప్పకుండా అండి. ఈ దీపావళి దగ్గర నుంచి మారేటువంటి గ్రహ సంచారాల్లో ముఖ్యంగా వృషభ రాశి వాళ్ళకి ఆర్థిక దోషం అనేటువంటిది కనబడుతోందండి. ఎలా కనబడుతోంది? గురువు అనేటువంటి ఆయన ఇప్పటి వరకు వీళ్ళకి యోగిస్తున్నారండి. యోగించడము అని అంటే కలిసి రావడం. గురుడు కలిసి వస్తే శుభకార్యాలు, డబ్బు, ఆనందం, సంతోషం, ప్రకృతి యొక్క సహాయ సహకారాలు అన్నీ ఉంటాయి. ఏ పని చేసినా కలిసి వస్తాయి. కానీ ఇక్కడి నుంచి గురుబలం తగ్గుతోంది అంటే పనుల్లో మీ సంకల్ప శక్తిని పెంచాలి, ప్రయత్న బలాన్ని పెంచుకుంటూ వెళ్ళాలి, ఆర్థిక లావాదేవీల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి అని అర్థం అండి. ఈ ఆర్థిక దోషాన్ని ఎక్కడా కూడా పెడచెవిన పెట్టద్దు. ఎందుకు అంటే గురుబలం తగ్గిన తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి డబ్బులు ఎవరైనా తీసుకుని మోసం చేసేటువంటి అవకాశములు కానీ, ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడం కానీ చేయాలి. ఎందుకు అంటే మళ్ళీ అక్కడ 10వ స్థానమైనటువంటి 10th హౌస్ అయిన కుంభరాశిలో శని రాహుల యొక్క కలయిక కలుగుతోందండి. అదే విడివిడిగా మనం చూస్తే 10వ స్థానంలో రాహు యోగిస్తారండి. కానీ దశమంలో శని కంటక శనిని ఇస్తూ ఉంటారు. అక్టోబర్ 10వ తారీఖు దగ్గర నుంచి జనవరి 12వ తారీఖు దాకా వీళ్ళకి శని అనేటువంటి ఆయన కుంభరాశిలోకి రావడం వల్ల కంటక శని అనేటువంటిది ఏర్పడుతుంది. దీనివల్ల ఏం కలుగుతుంది? భౌతిక దోషము అనేటువంటిది కలుగుతుందండి. అంటే ఏదైనా సరే జాబులో నేను చెయ్యలేకపోతున్నానండి, నేను భరించలేకపోతున్నాను, స్ట్రెస్ అనేటువంటిది, ఫ్రస్ట్రేషన్ విపరీతంగా వస్తుంది, ఈ కష్టాన్ని నేను మొయ్యలేకపోతున్నాను, వేరే జాబులోకి మారిపోవాలి, లేదా కొత్త జాబ్ వెతుక్కుంటాను, కొత్తగా ఏదైనా బిజినెస్ చేసుకుంటాను, కానీ ఇక్కడ మాత్రం చేయలేను, ఇలాంటి భావన కలుగుతుందండి. ఇదంతా ఏంటి అంటే గురు శని యొక్క గ్రహాల యొక్క దోషం వల్ల, గురు శని యొక్క గ్రహ దోషం వల్ల ఇది కలుగుతుంది. కానీ మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ సమయంలో మీ కెరీర్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవద్దు. తీసుకున్నట్లయితే అనేక రకాల ఒడిదుడుకులు అనేటువంటివి చూసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ మీకు బాగా కలిసి వచ్చేటువంటిది ఏంటి అంటే అక్టోబర్ 17వ తారీఖు దగ్గర నుంచి రవి, బుధ, కుజ అనేటువంటి 3 గ్రహాలు తులారాశిలో మీకు యోగిస్తున్నాయి. దీనివల్ల బుధ ఆదిత్య యోగము అనేటువంటిది పడుతోంది. బుధ ఆదిత్యయోహో అధికార అండి, అధికార యోగం, ప్రమోషన్స్ ఏదైనా రావడం, పదవీ యోగం అనేటువంటిది పట్టడం, ఇవన్నీ చాలా బాగుంటాయి. ఆరోగ్య సమస్యలు, కుటుంబంలో ఒడిదుడుకులు ఏమైనా ఉంటే స్వల్ప ఉపశమనము అనేటువంటిది కనబడుతుంది. 6వ స్థానంలో కుజగ్రహ సంచారం, కళత్రం, marital లైఫ్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఈ 1 month పాటు అండి, అక్టోబర్ 17 దగ్గర నుంచి ఆల్మోస్ట్ నవంబర్ 10th 15th వరకు కొంచెం బాగుంటుంది పరిస్థితి అంతా కూడా. కానీ ఇక్కడ గురుబలం తగ్గడం, శని 10thలోకి వెళ్ళడం మాత్రం మీరు మర్చిపోకూడదు. సో గురు శని అనేటువంటి ఆయన బిగ్గెస్ట్ ప్లానెట్స్ అండి. ఆర్థిక దోషానికి, భౌతిక దోషానికి కూడా ఈ రెండే కారణం. సో ఎప్పుడైతే ఈ 2 ప్లానెట్స్ తగ్గుతున్నాయో కెరీర్లో చాలా జాగ్రత్త. ఈ రవి, బుధ, కుజగ్రహ సంచారాలు అనేటువంటివి వెంటనే వస్తాయి, 1 నెలలో మళ్ళీ వెంటనే వెళ్ళిపోతాయి. కాబట్టి గురుడి యొక్క బలాన్ని పెంచుకోవడానికి ట్రై చేయాలి, ఆర్థిక దోషం తగ్గించడానికి. గురుడి యొక్క బలం పెరగాలి అంటే ఏం చేయాలి అంటే గురువారం నాడు కేజీంపావు శనగలు ఒక ఎల్లో కలర్ క్లాత్లో వేసి ఎవరికైనా దానంగా ఇవ్వండి. దీనివల్ల గురు బలము అనేటువంటిది పెరుగుతుంది. కొన్ని బిస్కెట్లు కానీ లేకపోతే ఏదైనా ఆహారం కానీ కుక్కలకి తినిపించడం వల్ల గురుబలము అనేటువంటిది పెరుగుతుంది. శని అనేటువంటి ఆయన కంటక శనిలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టబోతూ ఉన్నారు. శని అనేటువంటి ఆయన మీకు యోగించాలి అంటే డెడికేషన్ ఇంపార్టెంట్. శని అంటే డెడికేషన్ ప్లానెట్ అండి. తర్వాత ఏంటి అంటే డిసిప్లిన్. మీరు ఎప్పుడైతే మీ లైఫ్లో ఎక్కడి నుంచి డిసిప్లిన్ అనేటువంటిది లేకపోవడం కానీ, లేకపోతే డెడికేషన్తో పని చేయలేకపోవడం, కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం, కెరీర్లో స్ట్రెస్ అనేటువంటిది విపరీతంగా పెరిగిపోవడం, ఇలాంటివి ఎక్కువగా చూస్తారు. మళ్ళీ ఒకసారి రీగెయిన్ అయ్యి శనికి ప్రతి శనివారము తైలాభిషేకం చేయిస్తూ, శనికి నల్ల నువ్వులు దానంగా ఇస్తూ డెడికేషన్తో మీరు పనిచేసినట్లయితే శని బలము అనేటువంటిది పెరుగుతుంది. శని దోషం తగ్గడం వల్ల భౌతిక దోషం తగ్గుతుంది. దీనివల్ల ఏ వస్తువుల విషయంలో, కెరీర్ విషయంలో, మీ మానసిక ప్రశాంతత విషయంలో చాలా బాగుంటుంది.
అయితే ముఖ్యంగా కోర్టు పరమైనటువంటి సమస్యలు కానీ విదేశీ యోగాలు కానీ ఎవరైనా వెళ్ళాలి అనుకున్నా మీకు చాలా బాగా యోగిస్తుంది అని చెప్పొచ్చు వృషభ రాశి వాళ్ళకి. విదేశాలు వెళ్ళేటువంటి యోగం చాలా బాగుందండి. అయితే మానసిక దోషము అనేటువంటి దాన్ని ఒకసారి మనం చూస్తే అండి, మానసిక దోషంలో కోపము అనేటువంటిది కాస్త తగ్గించుకోవడం కానీ, అలవాట్లు కానీ, వ్యసనాలు కానీ, జూదము కానీ ఉన్నట్లయితే వాటిని కాస్త పక్కన పెట్టడము. ఎందుకంటే కంటకశని రావడం వల్ల కెరీర్ మీద దాని మీద ఎఫెక్ట్ అనేటువంటిది ఉంటుంది. ఎస్పెషల్లీ రోహిణీ నక్షత్ర జాతకులు అలవాట్లు, వ్యసనాలు, జూదము అనేటువంటిది పక్కన పెట్టండి. సో ఆ విషయంలో కాస్త జాగ్రత్త తీసుకోవాలి. సంతానార్థులకి ఎవరికైతే సంతానం కోరుకుంటున్నారో వాళ్ళకి సంతానం విషయంలో మంచి శుభవార్త వినేటువంటి యోగం చాలా బాగుందండి. శుక్రబలం బాగుండడం వల్ల సినీ నాటక కళారంగాలు కానీ, నృత్య గీత వాద్యాది రంగాల్లో కానీ అద్భుతంగా యోగించేటువంటి ప్రభావాలు కనబడుతున్నాయి. చాలా బాగుంది. 8th and 11th లార్డ్ అయినటువంటి గురుడు 3వ స్థానంలో ఎగ్జాల్టేషన్లో ఉండడం వల్ల సిబిలింగ్స్తో, సోదర సోదరీమణులు కానీ, కొలీగ్స్తో కానీ, మీ దగ్గర పనిచేసేటువంటి వాళ్ళతో కానీ తెలియనటువంటి చిన్న చిన్న కలహాలు, మిస్అండర్స్టాండింగ్స్ కానీ, మిస్కమ్యూనికేషన్ కానీ పెరిగేటువంటి యోగం పడుతుందండి. ముఖ్యంగా ఈ దీపావళి దగ్గర జరిగేటువంటి మార్పులన్నీ కూడా వృషభ రాశి వాళ్ళకి స్వల్పంగా మిశ్రమంగా కనబడుతూ ఉన్నాయి. ఎన్ని మంత్స్ అండి? సో మేజర్ డిసెంబర్ దాకా గురువు అనేటువంటి ఆయన ప్రభావితం అవుతుంటే జనవరి 10వ తారీఖు దాకా శని అనేటువంటి ఆయన ప్రభావితం అవుతున్నారండి. సో ఆల్మోస్ట్ జనవరి 10వ తారీఖు దాకా మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. జనవరి 10 తర్వాత వృషభ రాశి వాళ్ళకి అద్భుతంగా యోగిస్తుంది. పరిహారాలు ఏమైనా ఉన్నాయండి దీనికి? సో మేజర్లీ నాగరాజు గారు, దీపావళి అనేటువంటిది చాలా అతి ముఖ్యమైనటువంటి రోజు. ఏదైతే ఆర్థిక దోషం వీళ్ళకి పట్టిందో, గురు దోషము అనేటువంటిది పట్టిందో, అది ఫైనాన్షియల్లీ ఇబ్బంది పెట్టడానికి, నేమ్ విషయంలో ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో దీని మూలకంగా దీపావళి రోజు తప్పకుండా గురు శని యొక్క బలం పెరిగే విధంగా శివుడికి సంబంధించింది ఏదైనా ఒక రుద్రహోమం కానీ, మహాలింగార్చన కానీ, శ్రీరుద్ర హోమం కానీ చేయించండి. దీనివల్ల అద్భుతమైనటువంటి గురు శని యొక్క బలం పెరగడం వల్ల అక్టోబర్ 17 దగ్గర నుంచి నవంబర్ 17 దాకా మీకు పట్టబోయే రాజయోగం రవి బుధ కుజుల యొక్క బలంతో వీళ్ళ బలం కూడా పెరిగి అద్భుతమైన విజయాలు అనేటువంటివి చూస్తారు. సో చాలామంది వాళ్ళ పర్సనల్ చాట్ ప్రకారం కనుక మనం చూసుకుంటే అండి, అట్లీస్ట్ దీవాళి నుంచి అయినా సరే ఫర్దర్గా ఏ విధంగా ఉండబోతుందని చెప్పి తెలుసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు, ఈ దోషాల ప్రకారం అయినా సరే. అటువంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి? తప్పకుండా అండి. ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటివన్నీ కూడా గోచార అంశములండి. కానీ పర్సనల్ చాట్లో చాలా డిఫరెంట్గా వాళ్ళకి ఏదైతే కర్మదోషం నడుస్తోందో, ఏ సమస్యతో వాళ్ళు బాధపడుతున్నారో అది ఎప్పుడు రిలీఫ్ అవుతారు, లేకపోతే ఏం చెయ్యాలి, ఆ బ్లాకేజ్ నుంచి బయటపడాలంటే ఏ దేవత యొక్క అనుగ్రహం కావాలి, ఇలాంటివన్నీ కూడా పర్సనల్ చాట్లో 60% దాంట్లో ఉంటుందండి. సో ఎప్పుడైతే రెండింటినీ సమన్వయం చేస్తూ నిర్ణయాలు తీసుకుంటారో అన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ జాతకాన్ని చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ ఏ దోషాలున్నా సరే శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. డెఫినెట్గా. థ్యాంక్ యూ సో మచ్ ఉమా గారు. నమస్తే అండి. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక ఎవరున్నా సరే విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో కనుక వేదిక ఆస్ట్రాలజీ త్రూ ముందుకు వెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉమా గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. అండ్ ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.